దేవునామానికి స్తోత్రములు. అందరికి వందనాలు. ఇర్మియా గ్రంథంలో నుంచి 24వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 24:6. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్లగింపక వారిని నాటెదను. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈ రోజును తండ్రి ఇశ్రాయేలు ప్రజలు మరి తండ్రి నాయన బబులోను చేతిలో ఎంతో శ్రమల పాలైపోయినప్పుడు దేవా, వారి పట్ల మంచి అంజూరపు పండ్లను ఎలా లక్ష్య పెట్టుచున్నట్లుగా ఇప్పుడు ఎవరైతే నా మార్గంలో నడుస్తారో వారిని నేను లక్ష్య పెట్టుచున్నానని ఇర్మియాకు ప్రత్యక్షమై నెబుకద్నెజర్ రాజు చేతుల నుంచి విడిపించి బలపరచబోతున్నానని సెలవిచ్చిన దేవుడు ప్రభువా, ఈరోజు ఈ యొక్క కూడికలో దేవా, ఆయా స్థలాల్లో ఎవరమైతే ఒకసారి నీలో నుండి కదిలిపోయి మరలా దేవా లేవాలని ఆశపడుతూ, నిలబడాలని ఆశపడుతూ, నీ కొరకు జీవించాలని తపనతో ఎవరమైతే నీ కూడికలో ఏకీభవిస్తున్నామో మీరు బలపరచమని, వాక్యం ద్వారా ధైర్యపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకు ఒక మాట చెప్పేది ఏంటంటే, మనకు మేలు కలగడానికి దేవుడు మన మీద దృష్టి ఉంచి ఈ దేశాన్ని మళ్ళా కడతాను, వారిని నేను పడగొట్టను, పెళ్లగించను, వారిని నాటాలనుకుంటున్నా అని చెప్పి దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. అయితే మన జీవితంలో దేవుడు పరిస్థితులు, ఈ స్థితిగతులు ఇవన్నీ అంటే ఈరోజు పడిపోయినటువంటి మనం కట్టాలి. దేవుడు కూలిపోయినటువంటి జీవితాలు మరలా దేవుడు బలపరచాలి, కట్టాలి. ఎప్పుడు కడతాడు మరి? ఒక మంచి అంజూరపు చెట్టు ఎలా ఉంటుందో, అది ఎలా ఫలిస్తుందో అలా మన జీవితం కూడా దేవుడు తయారు చేయాలని అట్లా అనుకుంటున్నాడు. అందుకే విలాపాలో ఒక మాట ఉంటది, 23వ అధ్యాయంలో 33వ వచనంలో, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగజేయడు. ఈరోజు మన జీవితంలో వచ్చిన పరిస్థితులకు ఏంటి నా పరిస్థితి, నా జీవితం ఏంటి అని విచారముతో ఒకవేళ మనము ఆలోచనలో ఉన్నామేమో. కానీ దేవుడు ఇక్కడే విలాపలు 3వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటది, యవన కాలమున కాడి మోయట నరునికి మేలు. ఆయన కాడి మోయటం మనకు మేలు అండి. మనం ఆయన కాడి మోయకపోవడము ద్వారానే మన జీవితంలో దేవుడు కొన్ని సందర్భంలో దెబ్బలకు, శ్రమలకు అనుమతిస్తాడు, బాధలు కలగజేస్తాడు. ఆ కలగజేసిన దేవుడు ఏంటి దేవా ఈరోజు అని మనం ఎప్పుడైతే నేనేం చేయాలి దేవా అని మన హృదయం ఎప్పుడైతే దేవుని తట్టు కన్నీళ్లతో వేదన చెంది ప్రార్థిస్తామో, తిరిగి ఈ దేశమును, ఈ దేశం అంటే ఎవరు? మనమే. ఆ దేశాన్ని దేవుడు తిరిగి మళ్ళా ఎక్కడెక్కడైతే చెదిరిపోయామో ఆ పరిస్థితులన్నీ దేవుడు తిరిగి సమకూర్చి పడగొట్టక మనని తిరిగి కట్టే దేవుడు. అందుకే అక్కడ విలాపాల్లో కూడా 3వ అధ్యాయం 48వ వచనంలో కూడా ఒక మాట ఉంటది, నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. చూడండి, లోకంలో జనులకు ఎంతో నాశనము, పాడు, శ్రమలు ఉన్నాయి. కానీ ఈ విలాప రాసినతడు ఇర్మియా భక్తుడు, అతనికంట ఈ దుఃఖం కలుగుతుందంట, తనంతా ఏడుస్తున్నాడంట ప్రజలను గురించి. కానీ ఈ లోకంలో జరిగే వాటిని గురించి విచారించే వాళ్ళు లేరు, దేశాన్ని కాపాడడానికి ప్రార్థించే వాళ్ళు లేరు, పోరాడే వాళ్ళు లేరు. గొప్ప గొప్ప సేవకులు, ప్రవక్తలు ఎందుకు ఇప్పటి వరకు మంచి పేరు తెచ్చుకున్నారంటే వాళ్ళు దేశాన్ని కొరకు,
కుటుంబాల కొరకు పోరాడి గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి మాకు అయ్యగారు కూడా తన సాక్ష్యం చెప్పారు. ఎవరి సాక్ష్యము అంటే పాల్ దినకర్ వాళ్ళ నాన్న బాగా దేశం కొరకంట కన్నీరు కార్చేవాడంట. ఆయన కన్నులలో నరమంట తెగిపోయిందంట. అంతగా ప్రార్థించేవాడంట తండ్రి. అంత పెద్ద పరిచర్య ఎలా తయారైంది? దేశము కొరకు ఇర్మియా ప్రవక్త ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఈరోజు మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? దేవుడు నీ మీద నా మీద కాడి మోపాడు. ఆ కాడిని నువ్వు మోసుకుంటూ ఈ భూమి మీద ఆయన పని చేస్తే దేవుడు నువ్వే విషయంలో ఈరోజు నీ కుటుంబంలో నా కుటుంబంలో పరిస్థితులు కూలిపోయి కట్టబడని స్థితిలో స్థిరత్వం లేని జీవితం, నెమ్మది లేని జీవితం ఒకవేళ ఉంటుందేమో, కానీ దేవుడు అంటున్నాడు తెలుసా, మనకు మేలు కలగడానికే దేవుడు మన మీద ఒక కాడి మోపాడు. మన మీద దృష్టి ఉంచి ఈ దేశమును మరలా తీసుకొని వచ్చి ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కడతాను అంటున్నాడు. పెళ్లగించను. దేవుడు పెళ్లగించడు అంటే ఒకసారి మనల్ని పెళ్లగించినట్టే కదా. ఎందుకు పెళ్లగించిండు మరి? ఎందుకు శ్రమలు కలుగజేసిండు? ఈరోజు ఎవరమైతే ఈ విలాపాల్లో వచ్చినట్టుగా మాటలు ప్రకారం దేవా నేను నీ కాడి మోస్తానయ్యా. మత్తయి సువార్తలో దేవుడు తన శిష్యులకు ఒక మాట బోధిస్తా ఉంటాడు. 11వ అధ్యాయం 29-28 వచనాలలో తన 12 మొదటి వచనములు అంటాడు, తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించి ఏం చెప్తున్నాడు ఇక్కడ 29 వచనంకి వస్తే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి. చాలా మంది కూడా దేవుడి దగ్గర సమయం ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళ ఆలోచనల ప్రకారమే దినాలు గడుపుతారు. కానీ దేవుడి వద్ద సన్నిధిలో వెతికి ప్రార్థించి మొర్రపెట్టి ప్రార్థించి గోజాడి వాళ్ళు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా గోజాడితే, అలా ప్రార్థిస్తే ఏం జరుగుతుంది? అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎందుకంటే ఏలయనగా నా కాడి సులువు. ఆయన మార్గం మనం నేర్చుకున్నాం అనుకో. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకు సులువా కాదా? టైలర్ వచ్చిన వాళ్ళకి కుట్టడం సులువా కాదా? సైకిల్ వచ్చిన వాళ్ళకి సైకిల్ దొక్కడం సులువా కాదా? తోట పనులు చేసే వాళ్ళకు సులువా కాదా? నీ పని చేయడానికి నీకు కూడా నేర్చుకుంటే సులువే. ఏదైనా అది నేర్చుకునే దాకానే మనకు కొద్దిగా కష్టం. దేవుడు నీకు మేలు కలిగే మార్గం చూపిస్తున్నాడు. నీ మీద దృష్టించి నా మీద దృష్టించి దేవుడు ఎప్పుడెప్పుడు నా వైపు తిరుగుతుందా, ఎప్పుడెప్పుడు నిన్న ఆలోచన చెప్పాలా, ఎప్పుడెప్పుడు నా కొడుకుకు నా పిల్లలను ఒక మంచి స్టేజ్లో చూడాలా అని ఒక కన్న తల్లిదండ్రులకు ఉంటది. నీ పట్ల నా పట్ల కూడా దేవుడికి అలాగే ఉంటదండి. నువ్వు ఈరోజు పడిపోయి కుంగిపోయి నీ కుటుంబం నష్టాల్లో ఉంటే దేవుడికి ఇష్టం ఉండదు. కట్టాలనుకుంటున్నాడు, మరలా కట్టాలనుకుంటున్నాడు. పడిపోయిన కుటుంబాలు మరలా కట్టాలనుకుంటున్నాడు. ఎప్పుడు కడతాడు? ఇప్పటికైనా నా మాట వింటావా? ఇప్పటికైనా అబ్రహాముతో దేవుడు అంటాడు, ఆ గుడారము ద్వారం దగ్గర ఆ ఎండ వేళలో కన్నీరు కారుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అప్పుడు వచ్చి అంటున్నాడు, అబ్రహామా నీ సంతానం అత్యధికమవుతుంది, ఇసుక రేణి వల్ల నేను విస్తరింపజేయబోతున్నా అని అన్నాడండి. ఎందుకు? తనకు మారు మనసు వచ్చింది. ఈ ఆలస్యం చెయ్యనీక అనంటే శారమ్మ నవ్వింది. ఇప్పుడు నీకు నాకు కూడా ఇక పరిస్థితులన్నీ చేయి దాటిపోతున్నాయి, ఇంకెప్పుడు జరుగుతుంది, ఇంక అయిపోయింది మా పని, ఇంకెప్పుడు చేస్తాడు మాకు న్యాయం, ఎప్పుడు ఇంకా మా బతుకులు కట్టబడితే, ఎప్పుడు ఇంకా మా జీవితాలు స్థిరపడతాయి. ఖచ్చితంగా స్థిరపడతాయండి, నమ్మండి. నాకు కూడా ఇలాగే నిరీక్షణ ఉండకపోయేది. కానీ దేవుడి యొద్ద నేను నేర్చుకోవడం, ఎప్పుడెప్పుడైతే దేవుడితో సంబంధము కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను,
నాకు జీవితం మీద నిరీక్షణ కలిగింది. అక్క ఊకే చెప్పేది, మేడం గారు, శ్రీదేవి ఇన్ని సంవత్సరాల నుంచి ఓర్చుకున్నావు, చిన్నదానికి ఇట్లా కుంగిపోతున్నావు. దేవుడికి నువ్వు ఇప్పుడు ఈ సమయంలో ఎలా ఉండాలనుకుంటున్నాడో అందుకే కదిలిపోయినావు. దేవుడు తిరిగి నిన్ను కడతాడు, నేను మళ్ళా నిలబెడతాడు. నువ్వు కుంగిపోవద్దు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పి నన్ను బలపరిచి, అట్లా బలపరచడం ద్వారా వెంటనే అందుకునేదండి. ఇప్పుడు చూడు, పేతురు యోహాను ఆ దేవాలయము మందిర ద్వారం దగ్గర కుంటోడుగా కూర్చున్నాడు అడుక్కుంటానికి. పేతురు యోహాన్లు ఏమన్నారు? నా ద్వారా మా దగ్గర ఏం లేదు, కానీ ఆ పేతురు దగ్గర యోహాన్ దగ్గర ఏమన్నా ఉందేమో, మాకు ఇస్తారేమో, అడుక్కుంటారు. ఎందుకు ఇస్తారు? ఏదైనా ఉంటే ఇస్తారు, తింటానని చెప్తారు, అంతే కదా. ఏం పెద్ద పెద్ద ఆశలు ఉండవు అడుక్కునేటోళ్లకు, దీనస్థితులు ఉన్న వాళ్ళకు, కుంటితనంలో ఉన్న వాళ్ళకు పెద్ద పెద్ద ఆశలు, కడుపు నిండితే చాలు. మనం అలా కాదు. పేతురు యోహాన్లు అన్నారు, దేవుడి ప్రణాళిక అది కాదు. పేతురుతో అన్నాడు, పేతురు యోహాను దేవుడి ప్రణాళిక కలిగి యేసు నామములో లేచి నడువు అన్నాడు. రోజు నిన్ను నన్ను పరిస్థితులు నిన్ను కుంటితనంలోనికి తీసుకెళ్తున్నాయి, గుడ్డితనంలోనికి తీసుకెళ్తున్నాయి, నడవలేని స్థితిలో ఉంటున్నాయి. కానీ అక్కడ దేవుడు నీతో సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, సాక్షుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు పడిపోయి ఉన్నావేమో, మరలా కట్టాలనుకుంటున్నాడు. పడగొట్టాడు ఇక దేవుడు. ఊకుకే పిల్లలను దెబ్బ మీద దెబ్బ కొడితే వాడు చస్తాడు. ఇంట్లో అత్తగానికి ఉన్నది అనుకో, వాడు చచ్చిపోతాడే. ఎందుకు కొడుతున్నావే అంటది అత్త. దేవుడు కూడా అట్లా కొట్టాడండి, దెబ్బ మీద దెబ్బ. నేర్చుకుంటానికి కొడతాడు. ఆయనకి హృదయపూర్వకంగా ఎవరిని గాయపరచడు. ఈరోజు నిన్ను దెబ్బ, ఒక బాధ, ఒక శ్రమ కలుగుతుంది అంటే నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకున్న తర్వాత అలాంటి దెబ్బలు ఉండవు, శ్రమలు ఉండవు. అందుకే నా కాడి సులువుగా ఉందండి అంటున్నాడు దేవుడు. కీర్తనల గ్రంథం 147:14 కీర్తనల గ్రంథం 140 సమాధానం కలగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆయనే అంటే ఎవరు? ఆయనే అంటే ఎవరో మీకు యోహాను సువార్తలో చూపిస్తా. 16వ అధ్యాయము 13 అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానేమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఇదే మంచి గోధుమల పంట. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనల్ని సత్యములోనికి, సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఈరోజు ఇప్పుడు సత్యమును అర్థం కావట్లేదేమో, సర్వసత్యము అర్థం కావట్లేదేమో. పరిశుద్ధాత్ముడు ఏది మీకు బోధిస్తే అదే మనం మాట్లాడగలుగుతాం. తనంతట తాను ఏం మాట్లాడం. యేసు ప్రభువు కూడా తండ్రి ఏ చెప్పాడో అదే బయట చెప్పాడు. తండ్రి ఏ కార్యం కొరకు సిద్ధపరచాడో అదే కార్యం బయట చేస్తాడు. ఎందుకు? ఆయన మీదికి దేవుని ఆత్మ దిగొచ్చింది. ఆ ఆత్మకు దేవుడు యేసు ప్రభువు తండ్రి చిత్తానికి లోబడ్డాడు. ఈరోజు నీ మీద ఉంది ఆత్మ, నా మీద ఉంది అదే ఆత్మ. ఆ ఆత్మతో మనం ఎప్పుడైతే నడుస్తామో దేవుడు అంటున్నాడు, మీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు ఆయనే. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడితో నువ్వు సంబంధం పెట్టుకో. నిన్నెవరు తృణీకరించినా, నిన్నెవరు దిక్కులేని దానివన్నా, ఎవరు నువ్వు పనికిరానిదన్నా, నిన్ను రకరకాలుగా సర్టిఫికెట్ ఇచ్చినా, నీకు దేనికి చేత కదన్నా తిట్టినా, అయినప్పటికీ సరే దేవుడు యొక్క పరిశుద్ధాత్మ పొందుకొని దేవుడితో సావాసం పెట్టుకుంటే దేవుడు అంటున్నాడు, నీ సరిహద్దులలో సమాధానం కలగజేయబోతున్నాను అంటున్నాడు. ఎంతమంది అయితే కుటుంబములలో భర్తతో సమాధానం లేదేమో, కుటుంబములలో అత్తతో సమాధానం లేదేమో, రకరకాల సమాధానం లేదేమో, దేవుడి రోజు వాక్యానికి లోబడండి. ఆ వాక్యమే మన జీవితంలో సమాధానం కలగజేయబోతుంది. మంచి గోధుమలతో దేవుడు, మంచి గోధుమలు అంటే దేవుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తృప్తి పరుస్తాడు. మంచి గోధుమలు, దర్శనం, వాక్యం, ఎలా నడవాలి, ఎలా శ్రమ నుంచి బయటపడాలి,
దేవుడు మన చెవులకు వినిపిస్తాడు, మనకు ఆలోచన కర్తగా ఉంటాడు. సామెతల గ్రంథంలో ఉంటది 3వ అధ్యాయంలో 10వ వచనంలో, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారును. అదే మంచి గోధుమ మన కన్నులు, మన కొట్లు ధాన్యముతో, దర్శనములతో, మన చెవులు స్వరముతో కొత్త ద్రాక్షరసము పొర్లి పారే అనుభవం, పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవం, భాషలతో ఆనందించే అనుభవం, పాటలతో ఆనందించే అనుభవం. అలా ఎప్పుడైతే మనం ఆత్మలో లీనం అవుతామో నీ సరిహద్దులలో దేవుడు సమాధానం కలగజేస్తాడు. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడు. ఇది ఆయనలోనే ఉంది ఈ కార్యాలు. ఆయన అంటే ఆయన నిన్ను పరిపాలించాలి, ఆయన నిన్ను నడిపించాలి, ఆయన నిన్ను బలపరచాలి, ఆయన నీకు త్రోవ చూపించాలి. అప్పుడు నిన్ను పడిపోయిన దావీదు గుడారంలో దేవుడు కట్టినట్టు, ఇశ్రాయేలు ప్రజల నెబుకద్నెజరు చేతిలో నుంచి తప్పించినట్లుగా చెరలో నుంచి నిన్ను నన్ను కూడా తప్పించి మళ్ళా కట్టబోతున్నాడు. నమ్మండి, నమ్మితే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. నేను నమ్మినానండి. నేను మీకు ఎన్నో సందర్భంలో చెప్పాను. ఒకప్పుడు నమ్మకం లేదు, అన్ని ఉన్నప్పుడు నమ్మకం లేదు, భర్త ఉన్నప్పుడు నమ్మకం లేదు, ఆరోగ్యం ఉన్నప్పుడు నమ్మకం లేదు, ఏదో యథావిధిగా ప్రార్థన చేస్తున్నా, వస్తున్నా, వాక్యం వింటున్నా, శ్రమలు పోవడానికే పోతున్నా, శ్రమలు పోవడానికే ప్రార్థిస్తున్నా, దేవుడి చిత్తం తెలిసినా చేయాలనుందా నడవలేని స్థితి, కుంటితనం, గుడ్డితనంలో ఉన్నా. కానీ ఎప్పుడైతే నా స్థితి దాటిపోయిందో, నా చేతిలో లేకపోయిందో, అప్పుడు ఇక నాతోని ఏమి కాదు అనుకుని అర్థమైపోయింది. అప్పుడు లోబడ్డా. అప్పుడు దేవుని చిత్తం అంటే ఏంటిదని తెలుసుకోగలిగిన. కానీ ఇప్పుడు అలా ఉండొద్దు. అలాంటి శ్రమలు ఎవరు పడొద్దు. ఎవరు కష్టాల్లోనికి రావడానికి దేవుడికి ఇష్టం లేదు. వారి సరిహద్దులలో సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. యొబ్బేజు అయితే అందరి చేత వెలివేయబడినటువంటి వ్యక్తి. తన తల్లి ఏమని సాక్ష్యం ఇస్తే తెలుసా? నా కుమారుడు వేదనతో పుట్టాడని చెప్పి ఆ దినవృత్తాంతాల గ్రంథములలో, నేను వేదనతో నా కుమారుడిని కన్నాను, అతడు వేదన పుత్రుడు అని చెప్పి కొటేషన్ లో ఉంటది. ఎందుకు? యొబ్బేజు కడుపులో ఉన్నప్పుడు తన అన్నదమ్ములందరికంటే కూడా అతడు పుట్టిన తర్వాత అందరి చేత మరి ఆమె వేదన పడిందో గాని, ఏం దుఃఖం, ఏ చింతతో ఉందో గాని, నేను వేదనతో కన్నానని అక్కడ ఆ సాక్ష్యం ఉంటది. కానీ యొబ్బేజు ప్రార్థన దేవుడు విన్నాడండి. ఎందుకు? యొబ్బేజు దేవుడి దృష్టిలో ఉన్నాడు. ఈరోజు ఆయన కను దృష్టిలో నువ్వు ఉన్నావా? అప్పుడు ఆయన దృష్టి నీ మీద, నా మీద ఉంటుంది. ఏమి లేదు, ఈ లోకపు కన్నులు నీ మీద నా మీద ఉండకున్నా పర్వాలేదండి. దేవుడి కను దృష్టి మన మీద ఉండాలి. అప్పుడు మనకే బాధ వచ్చినా పట్టించుకుంటాడండి. యొబ్బేజు ప్రార్థన విన్నాడు. దేవా, నాకు ఏ కీడు రాకుండా తప్పించయ్యా, నీ హస్తం నాకు తోడుండ దయచేయ్యా, నువ్వు నన్ను నా సరిహద్దులు విశాలపరచయ్యా. ఎంతో మంచి ప్రార్థన. ఎప్పుడైతే కష్టంలో, ఒక బాధలో మనం ఉంటామో దేవుడు మన ప్రార్థన వింటాడండి. తోసేయడు. మన పిల్లలను మనం బాగా కొడతాం, వాళ్ళు మళ్ళీ అమ్మా అని వస్తే దగ్గరికి అయ్యో నేను ఎందుకు కొట్టానా అని ఏడుస్తాం. దేవుడు కూడా అంతే. నన్ను బట్టి దేవుడు దుఃఖపడతాడు, కరుణిస్తాడు, ప్రేమిస్తాడు, మళ్ళీ నిలబెడతాడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకున్నాడండి. తప్పిపోయిన కుమారుని బట్టి నా కుమారుడు దొరికిందని సంతోషముతో విందు చేశాడు. నిన్ను బట్టి, నన్ను బట్టి కూడా దేవుడు అలాగే చేస్తాడండి. నీ సరిహద్దులలో సమాధానం ఇవ్వబోతున్నాడు. మంచి గోధుమలతో 86వ కీర్తనలో ఉంటది, మంచి గోధుమలతో. అంటే 81:16లో అతి శ్రేష్టమైన గోధుమలు. అక్కడ మంచి గోధుమలు, ఇక్కడ అతి శ్రేష్టమైన గోధుమలు. శిష్యులతో దేవుడు అంటాడు, గోధుమలనంట వేరు చేసి పొట్టును నిప్పులో కాల్చివేస్తాడంట. నీవు నేనే మంచి గోధుమలు, మంచి గోధుమలు. చెడ్డయున్నాయి గురువులు, మంచి ఉన్నాయండి. అతి శ్రేష్టమైన గోధుమలు కూడా ఉన్నాయి. మనం ఎలా ఉన్నాం ఈరోజు? దేవుడి చేతిలో మనం రోజు పోషించబడాలి.
రోజు నడిపించబడాలి. రోజు దేవుడితో సంబంధం కలిగి ఉంటే ఆయన మనల్ని పోషిస్తాడండి. ఆయన పోషణకర్త. ఆత్మీయంగా నడిపిస్తాడు, పోషిస్తాడు, బలపరుస్తాడు. నేనైతే రోజు 23 సంవత్సరాల నుండి కుంటితనం వచ్చినా, గుడ్డితనం వచ్చినా, లేవలేకపోయినా దేవుడి యొద్దకే వెళ్ళడం నేర్చుకున్నా. ఒకప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు తెలిసింది. ఒకప్పుడు దేవుని ప్రజలం కాదు, ఇప్పుడు దేవుని ప్రజలం మనం. ఆయన కాడి మోయిట నరునికి మేలు. కాడి మోస్తే ఆయన మనకు అన్ని తెలియజేస్తాడండి. పంట వస్తుంది, తృప్తిపరచబడతాం. ఒకటి తన నోటి ఫలముల చేత మేలును అనుభవిస్తారు. వారి కడుపుకు ఆ అన్నం దొరుకుతుంది, కడుపు నిండా అన్నం దొరుకుతుందండి. అన్నం అంటే లోకపు తిండే కాదు. శ్రమ వస్తే ఏ సమయంలో దేవుడు ఏ వాక్యము, నీ హృదయం కృంగిపోతే ఏ దర్శనం ద్వారా నేను బలపరుస్తాను, నువ్వు అనుమానం పోతే ఏ ప్రవచనంతో నేను లేవనెత్తాలో అట్లా పోషిస్తాడు. ఈ లోకంలో తిండున్నా లేకున్నా బతకగలుగుతాం, కానీ దేవుడితో సంబంధం పోతే మాత్రం బతకలేం. అది పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. అలాంటి వారిని తిరిగి కట్టబోతున్నాడు. దేవా, నేను నీ కోసం నిలబడతానయ్యా, నేను నీ కోసం జీవిస్తానయ్యా, నా పరిస్థితులు నీ నుండి నన్ను తొలగించకూడదయ్యా అని రోజు మీరు ఒక్క చిత్తం చేయండి. నేను ఇది అట్లని చేసుకునేదాన్ని. ఈ పరిస్థితులు ఏం చేస్తాయి? వాక్యం విన్నప్పుడల్లా. అందుకే మనం వాక్యం వినాలి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతతో సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఏందో మన 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 శరీరంకి, మన మనస్సుకి, మన ఆత్మకు కలిగిన అపవిత్రత అంటే ఎక్కడ కల్మషం అంటుకుందో పవిత్రులుగా చేసుకుందామంటే మాట వినడమే మనం పవిత్రులుగా చేసుకోవడం. యోహాను సువార్తలో 1వ వచనంలో మీరిప్పుడు నేను చెప్పిన మాటను బట్టే పవిత్రులై ఉన్నారంటే వింటే పవిత్రులమా, వినకపోతే పవిత్రులమా? 3వ వచనంలో యోహాను సువార్త 15:3లో నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు, అంటే దేవుడు ఎప్పుడైతే ఏ సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ఆ మాట గనుక మనం లోబడితే మనం సమస్త కల్మషము నుండి తప్పించబడతాం, విడిపించబడతాం. దేవుడి మాటకు లోబడతాం. దేవుడి మాట ప్రకారం మనం భూమి మీద పోషించబడతాం. దేవుడి మాట ద్వారా మన కట్లు తెంపబడతాయి. దేవుని మాట ద్వారా మనము భూమి మీద ఆశీర్వదించబడతాం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానం మనము భూమి మీద బతికున్నంత కాలం భయముతో గడగడ వణుకుతూ బతకాలి. దేవుడి వాక్యానికి భయపడాలి. ప్రవచనం వస్తే భయపడాలి, దర్శనం వస్తే భయపడాలి. ఎన్నిసార్లు గద్దించినా లోబడేవానికి అంటే హఠాత్తుగా పోతాడంట, హఠాత్తుగా నష్టపోతారంట, నశించిపోవడనంటిగా. దేవుని భయముతో పరిశుద్ధతతో సంపూర్తిగా చేసుకోవాలి. కొద్దిగా ఇటు కొద్దిగా అటు, కొద్దిగా లోకం కొద్దిగా దేవుడు, కొద్దిగా లోకపు నటనలు కొద్దిగా దేవుడి నటన. దేవుళ్ళో ఉన్నట్టు కొద్దిసేపు నటిస్తాం, మళ్ళీ బయటకు వెళ్ళగానే మనుషుల ప్రకారం నటిస్తాం. నేను ఎట్లా గుర్తించిన అంటే దేవుడితో ఉండే జీవితము ఒక రకంగా ఉంది, మనుషులతో జీవించే జీవితం ఒక రకంగా ఉంది. ఇది ఎట్లా సాధ్యం? మరి మీరు ఇట్లా అడుగుతారు ఎప్పుడన్నా. నేను అడిగిన దేవుడిని, ఓ దేవుడా, ఇగో చర్చిలో ఉంటేనే నువ్వు దేవుడవా? ఇప్పుడు చర్చిలో ఉన్నప్పుడు హృదయం సంతోషంగా ఉంటుంది, ఆత్మలో గంతులేస్తాం, పరిశుద్ధతగా ఉంటాం, భయంతో ఉంటాం, వణుకుతా ఉంటాం,
అయ్యగారులకు లోబడతాం, అమ్మగారులకు లోబడతాం. మళ్ళా ఇంటికి వచ్చినాక మళ్ళీ మన బతుకులు మనయే, మన కుటుంబం మనదే. సమస్యలు వచ్చినప్పుడు ఏడుస్తాం, తిట్టుకుంటాం, గొడవలు పెట్టుకుంటాం. భర్త అంటే ఏడుస్తాం, అత్త తిడితే ఏడుస్తాం, పిల్లలు ఏమన్నా తప్పులు చేస్తే కొడతాం. ఇదంతా ఏంటి? ఇదంతా ఎట్లా మార్పు చెందుతుంది అని నేను దేవుడిని అడిగిన. ఇగో చర్చిలోనే నువ్వు నడిపిస్తావా? చర్చిలోనే దేవుడుగా ఉంటావా? ఇంట్లో ఉన్నప్పుడు దేవుడుగా ఉండవా? అది ఎట్లా సాధ్యం చెప్పు? నువ్వు రోజు నాతో ఉండి నా సమస్యను జయించే శక్తి నువ్వు నాకు ఇయ్యాలా. ఇవ్వకపోతే ఎట్లా నడుస్తారు? ఇవ్వకపోతే ఎట్లా జయిస్తారు? ఇవ్వకపోతే ఎట్లా వాగ్దానం నెరవేరుతారు? మా జీవితం అంతా శ్రమలు, బాధ, దుఃఖం, శాపం ఇవన్నీ ఎట్లా పోతాయి చెప్పు? నువ్వేమో మాట ఇంటే ఆశీర్వదిస్తా అంటావు, నువ్వేమో ఇట్లా ఉంటే ఆశీర్వదిస్తా అంటావు. ఇప్పుడు మాకు అట్లా ఉండడం చేత కావట్లేదు, మరి ఎట్లా? నేను ఇట్లా అడిగినానండి. ఒక మనుషుడితో మనుషుడిగా నువ్వు మాట్లాడితే దేవునితో మాట్లాడతాడు. నాకు అప్పుడు అనుకున్నాడు దేవుడు, అబ్బా ఇది కరెక్ట్ పాయింట్, దేవుడికి నచ్చినట్టుంది. ఇక దేవుడు నాతో కళల ద్వారా మాట్లాడడం మొదలు పెట్టేవాడు, వాక్యం ద్వారా మాట్లాడడము. ఎప్పుడు దొరుకుతప్పుడు ఎవరితోనైనా దేవుడు మాట్లాడుతూ ఉంటే నేను వీటిని వివేకముతో, జ్ఞానముతో గ్రహించడం మొదలు పెట్టానండి. అడుగుడు మీకు ఇయ్యబడును అన్నాడు, తట్టుడు మీకు తీస్తానన్నాడు, వెతుకుతో నేను నీకు దొరుకుతా అన్నాడు. అడిగి చూడండి, ఇప్పుడు మీకు దొరకబోతున్నాడు దేవుడు. మీకు మార్గం చూపించబోతున్నాడు, ఎలా నడవాలో నేర్పించబోతున్నాడు. ఆయన మాట వినటం మనకు, ఆయన వాగ్దానాలు మనకు ఉన్నాయి. కానీ ఆ వాగ్దానాలన్నీ మనము నడవక పోగొట్టుకుంటున్నాం. భయం లేదు. కొరింథీ సంఘస్థులకు పౌలు భక్తుడు చెప్తాడు, తెస్సలోనిక సంఘస్థులకు పౌలు భక్తుడు అంటాడు 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఇట్లంటాడు, 4వ వచనంలో, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారం కాక మన హృదయములను పరీక్షించి దేవుణ్ణి సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్ష కప్పుపెట్టు వేషమైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరి ఇలా ఎట్లా, ఈ ప్రకారం ఎట్లా నడవాలి? అదే అధ్యాయంలో 1వ అధ్యాయం 5వ వచనం చూడండి, మనం ఎలా నడవాలి. 4:5, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయితతోను మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలిని నడుచుకుని వారైతిరి. ఎట్లా నడుచుకోవాలా? ఇట్లా నడుచుకోవాలా. పోలి నడుచుకుంటే మంచి సాక్ష్యం మనం కూడా ఉంటాం. భయంతోను వణుకుతోను మనము దేవుడికి మంచి పాత్రలుగా ఉంటాం. దేవుడు మనల్ని అనేక రీతిలుగా బలపరుస్తున్నాడు. దేవుని సువార్త వలన, దేవుని మాట వలన మనం దినదినం గడగడ దేవుడికి భయముతో వణుకాలండి. మందిరంలో వణుకుతాం, ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం. వాక్యం విన్నప్పుడు వణుకుతాం, ఇంటికి వచ్చినాక మళ్ళా అది బతుకు. నేను అడిగి నేర్చుకున్న ఈరోజు అబ్బావు ఎట్లున్నా, ఏ ప్రజల మధ్యలో ఉన్న దేవుడితో సంబంధము, ఇంకా ఇప్పుడు ఏదో చిన్న పొరపాట్లైనా జయించే శక్తి దేవుడు ఇస్తున్నాడు. కొరింథీ సంఘస్థులకు కూడా ఇదే ఉంటది. ఇక్కడ 2వ అధ్యాయంలో 3వ వచనంలో, మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద ఉంటిమి అంటున్నాడు. చూడు, మన పితరులు ఎలా నడిచారో మనం కూడా అలాగే నడవాలి. వాళ్ళు ఎలా మార్గంలో నడిచి వర్ధిల్లారో, ఎలా సాక్షులుగా ఉన్నారో, భూమి మీద దేవుని శక్తిని కలిగి మనము కూడా భూమి మీద జీవించాల. మీ విశ్వాసం మనుషుల జ్ఞానంను ఆధారం చేసుకొని, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవాలని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దుష్టాంతములనే వినియోగించి తిని. ఈ మాటలు మనకు అనుభవం ద్వారా మనము పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తేనే మనం ఇతరులకు పలకగలుగుతాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడితో మనకు సంబంధం ఉండాలి. ఆయనే మనల్ని పోషించే దేవుడు. అప్పుడు మనం ఈ విధంగా గడగడ దేవుని మాటకు భయముతో వణుకుతో ఉంటే, పవిత్రతతో మనం మన జీవితాన్ని మార్చుకుంటే, మాటకు అవునంటే అవును, కాదంటే కాదు అని నేర్చుకుంటే, నీకు ఇష్టం లేకపోయినా సరే, పౌలు భక్తుడు అంటాడు, నాకు ఇష్టం లేకపోయినా ఇది నేను ఇష్టపడి చేస్తా, నాకు జీతం దొరుకుతుంది అంటాడు.
నీకు జీతం దొరుకుతుంది. నీకు ఇష్టం లేకున్నా, నీ వల్ల కాకున్నా, నీకు చేత కాకున్నా ఆయన కాడి మోయటం నరునికి మేలు అన్నమాట మనం నెరవేర్చాలి. చూడండి తిమోతి పత్రిక, మొదటి పత్రిక 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఆస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. తిమోతికి చెప్తున్నాడు పౌలు భక్తుడు, తిమోతి ఇవో ధనవంతులయ్యి గర్విష్ఠులు కాకుండా ఉండాలి అంటే వాళ్ళు యేసు ప్రభు కొరకు ఎలాగైతే, యేసు ప్రభు మన కొరకు ఎలాగైతే ప్రాణం పెట్టాడో, ఎలాగైతే రక్తం కార్చాడో ఆయన యందు నమ్మకంతోని సమస్తం మన కొరకు తన జీవితాన్నే దారపోసాడు కదా, ఆయన కొరకు బతకడము ఎలా నడవాలో నువ్వు నేర్పించు. ఆయన యందు నమ్మకం పెట్టుకుని బతకండి. ధనమున్నా లేకున్నా గర్విష్ఠులు కాకుండా, అస్థిరమైన ఆ ధనం మీద నమ్మకం పెట్టుకోకుండా, సుఖమును అనుభవించటానికి మరి ఈ లోక సుఖభోగాలు కాకుండా మన కొరకు మరి దేవుడు ఎలాగైతే ప్రాణాన్ని ధారాళంగా దయచేశాడో ఆయన కొరకు బతకండి, ఆయన కొరకు జీవించండి అని చెప్పి పౌలు భక్తుడు తిమోతికి ప్రోత్సాహపరుస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ రోజు మనకు నేర్పిస్తున్నాడు. అలా మనము కూడా నడవాలి, అలా మనము కూడా జీవించాలి. ధనము హెచ్చినను ఈరోజు పోతుందండి, మళ్ళీ అది ఎట్లా పోతుందో మనకు తెలియదు. కానీ దేవుడితో సంబంధం ఉంటే అది ఉన్నా లేకున్నా ఒకటే. అందుకే రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, 8వ అధ్యాయం 37వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికంగా విజయం పొందుతున్నాము. అత్యధికంగా మనం విజయం పొందాలి. పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మంచి పోరాటం పోరాడి తిని నేను పరుగు తుదం ముట్టించి తిని నేను పౌలు భక్తుడు తిమోతి పత్రికలో 2వ పత్రికలో రాస్తాడు. ఆయన ముట్టించాడు, ఆయన తండ్రి చిత్తం నెరవేర్చాడు. పౌలు భక్తుడు పని అయిపోయింది, ఇలా రాసి పెట్టిండు. నీ పని నా పని ఏంటి మరి? నువ్వు నేనేంటి మరి? నువ్వు ఎందుకు పిలువబడినమని మనం అర్థం చేసుకోవద్దా? అంటే దినాలు గడిచిపోతే చాలా దేవుడేమో కట్టాలా, అద్భుతాలు చెయ్యాలా, నిలబెట్టాలా, మంచి సాక్ష్యంగా ఉంచాలా. మంచి సాక్ష్యం ఎప్పుడు వస్తుందండి? శ్రమలైనను, బాధలైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, దుఃఖమైనను, విచారణైనను, తిండి లేకున్నా, ఏమి లేకున్నా, జాగారలో అయినా పౌలు భక్తుడు పలుకుతున్నాడు, అత్యధికముగా దాంట్లో దేవుడు నాకు విజయం కలగజేస్తున్నాడు. దేవుడు నీకు అన్నిట్లో అత్యధికంగా విజయం జరిగించాలనే కదా ఈ త్రోవలో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, ఈ త్రోవలు మనకు తెలియజేస్తున్నాడు. కానీ మధ్యలోనే ఆగిపోయే వారంగా ఉంటున్నాం, చిన్న చిన్న వాటికే ఆగిపోతున్నాం. దేవుడు ప్రణాళికను వేరు. దేవుడు ప్రణాళిక తరతరాలు ఆయనతో కూడా మనం పరిపాలించాలి. మన ప్రణాళిక ఈ భూమి మీద ఉన్నంత కాలమే ఇల్లు ఉండాలా, పిల్లలకు మంచి ఉద్యోగాలు ఉండాలా, మంచి భవిష్యత్తు ఉండాలా, మంచి చీరలు ఉండాలా, మంచి పరువు ప్రతిష్టతలు ఉండాలి. ఇవి మీకే కాదు నాకు కూడా ఉండేటి ఒకప్పుడు. ఇప్పుడు లేవండి, ఎందుకంటే ఒకప్పుడు అవన్నీ చూశాను కదా. అవి ఎందుకు వేస్ట్, అవి క్షణికమైనవి. ఇది శాశ్వతమైనది. దీనిలో పోరాటం నేను నేర్చుకుని ఈరోజు నాకు ఏమున్నా లేకున్నా ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి వారి విశ్వాసాన్ని గుర్తిస్తున్నా, తెలుసుకుంటున్నా, అడుగుతున్నా, పోరాడుతున్నా. నేర్పిస్తున్నాడు దేవుడు. నా కాడి సులువుగా ఉంది, ఇది మీ మీద పెట్టుకొని నడుచుకోండి, నేర్చుకోండి. ఇది తేలికగా ఉంటుందండి. అప్పుడు మనల్ని కడతాడు ఆయన. సమయం కడతాడు ఖచ్చితంగా. ఆయన అవమానపరచడు. ఆయన నమ్మిన వారిని సిగ్గుపడనియ్యడు. ఏదో ఒక రోజు మనకు కావాల్సిన అన్ని ఇస్తాడండి. ఆయన కడతాడు ఖచ్చితంగా. మనని మరల నాటబోతున్నాడు. ఒక చెట్టును మళ్ళీ పెరికేసిన తర్వాత ఆ స్థలంలో మళ్ళీ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే నన్ను కూడా మళ్ళీ నాటబోతున్నాడు. మళ్ళీ ఒక కృపను దేవుడు మళ్ళీ మనకిచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన కుటుంబమును, మన పరిస్థితులను మళ్ళా దేవుడు బాగు చేయబోతున్నాడు.
మరల దేవుడిక తిరిగి మళ్ళీ అంటే కడతానని ఆయన మనని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ఇంకా మంచి అంజూరపు చెట్టుని ఎట్లా దృష్టిస్తున్నాడు, మనకు మేలు కలగటానికి దృష్టిస్తున్నాడు. ఈ దేశమునకు వారిని మరల తీసుకొని రాబోతున్నాడు. ఇంకా మళ్ళీ పడగొట్టడిక. నువ్వు ఆ దేశంలో నువ్వు శాశ్వతంగా దేవుడితో యుగ యుగాలు దేవుడితో పరిపాలించే జీవితం నీకు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. లోబడదాం. ఇటు వాక్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. అక్క వాళ్ళు